నేను అగాధములో నుండి నీకు మొరపెట్టుచున్నాను. అగాధములో ఉండి ఆయన మొరపెడితే ఆయన మొర ఆలకిస్తే, మరి ఇప్పుడు భూమి మీద ఉన్నాం మనం, ఇంట్లోనే ఉన్నాం మనం, చర్చి దగ్గరే ఉన్నాం మనం. మరి మీరు మొరపెడితే ఎందుకు మీ మొర ఆలకించడు? మీరు మొరపెడితే ఎందుకు చిన్న బిడ్డలకు మంచి మైండ్ దయచేయడు? ఆలోచిస్తున్నారా? మేము ప్రార్థన చేస్తున్నాం, ఎందుకంటే మన చర్చి ఎదురే కాబట్టి ఇల్లు, అంటే ఆ పిల్లలు చూసినప్పుడు వాళ్ళకు మంచి మైండ్ లేదు. మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మా ప్రార్థన కంటే కూడా ముందు ఎవరి ప్రార్థన ఉండాలా? ఎవరి ప్రార్థన ఉండాలా? అంటే తల్లి తండ్రి ఒకవేళ వాళ్ళకి ఇచ్చినటువంటి అబ్బా చేసి వాళ్ళు ఏం చేయాలంటే, నాయనా మనమని ఇచ్చావు, మనవరాళ్ళు ఇచ్చావు నాయనా, వాళ్ళకు మంచి మైండ్ లేదు నాయనా అని పెద్దలు చేయాలి, తల్లిదండ్రులు చేయాలి. మాకు తెలిసింది కాబట్టి మేము కూడా వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు దావీదు ఎక్కడి నుండి మొరపెడుతున్నాడు? నేను అగాధములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా. అది సంగతి. మీరు కూడా ప్రార్థన చేయాల్సింది ఏంటంటే,